Hello everybody, welcome back to Pawan Navi 68 ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో జూన్ 2nd ఆర్ 3rd పోస్ట్ చేయాల్సింది, బట్ అస్సలు కుదరలేదు. 1 అండ్ 2 చాలా బిజీగా ఉన్నాము. వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇది బిఫోర్ వెడ్డింగ్ యానివర్సరీ. మేము మా ఫోటోషూట్కి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. షాపింగ్కి వచ్చాము. పవన్కి షాపింగ్ కోసం వచ్చాము ఇక్కడికి. నాదైతే 1 మంత్ బిఫోరే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఐ మీన్ బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, ఏవైతే నేను ఫోటోషూట్‌కి ప్రిపేర్ చేసుకున్నానో, డ్రెస్సింగ్స్ అండ్ ఆల్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. పవన్‌దొక్కటి ఉన్నినింది. సో, ఇక్కడ పవన్ అన్నీ వేసుకొని ట్రయల్ కూడా చేస్తూ ఉన్నారు. నా కాస్ట్యూమ్స్‌కి కొద్దిగా మ్యాచింగ్ అయ్యేలా పవన్‌కి తీసుకునేకి ట్రై చేస్తున్నాము. బట్ మనం ప్లాన్ చేసుకునేవైతే చాలా వరకు దొరకవు. అంత ఈజీ కాదు. సో, ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గరలో ఉన్న క్లాత్స్ అండ్ కలర్స్ కానీ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. నాకు ఇలా లాస్ట్ మూమెంట్‌లో దొరకవని నేను ముందే వర్క్ కానీ అన్నీ వేపించుకున్నాను ముందే. అండ్ స్టిచ్చింగ్ కూడా యాజ్ యూ ఆల్ ఐ థింక్ సో నో దట్ మై మామ్ ఈజ్ డిజైనర్. సో, నాకు కావాల్సినట్టుగా నా టేస్ట్‌కి తగ్గట్టుగా అమ్మనే అన్నీ స్టిచ్చింగ్ చేసేసింది. అండ్ నావైతే రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసింది కూడా. సో, ఫైనల్‌గా పవన్‌ది ఇంకా 1 ఆర్ 2 కాస్ట్యూమ్స్ కావాలి అని ఇలా వచ్చాము. అండ్ పవన్‌ది అయిపోతే ఇంకా సాయిష్‌ది కూడా వాడికైతే ఉన్నాయి. సో, మా ఇద్దరిది అయిపోతే చాలు. షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫోటోషూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 9:30 అలా స్టార్ట్ చేసాం. ఎందుకంటే కొద్దిగా సన్నీ ఉండకూడదు అని. క్లైమేట్ బాగుండింది. సో, స్టార్ట్ అయితే చేసేసాం ఫోటోషూట్‌ని. ఫస్ట్ కాస్ట్యూమ్స్ వచ్చి ఇలా హాఫ్ సారీ కొద్దిగా ట్రెడిషనల్, ఫుల్ ట్రెడిషనల్‌లో స్టార్ట్ చేసాము. కంప్లీట్‌గా ఫోటోషూట్ మేము రెడీ అవ్వడం అయితే తీయలేకపోయాను నేను వీడియోని. అక్కడక్కడ షార్ట్స్ అయితే తీశాను. సో, అదే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ వీడియోస్ కానీ, ఫోటోషూట్ కానీ, ఏదే కానీ నేను నా మెమొరీ కోసం, అంటే నాకు లైఫ్ టైమ్ మెమొరీ ఉండాలని చేస్తున్నాను. అండ్ వన్ థింగ్ స్పెషల్ ఈజ్ దిస్ ఈజ్ అవర్ 10th వెడ్డింగ్ యానివర్సరీ. సో, ఇది చాలా స్పెషల్‌గా ఉండాలి అని నేను ఇలా ప్లాన్ చేశాను. అండ్ కొన్ని అదే పెళ్లి టైంలో ఎలా అయితే గెటప్స్, డ్రెస్సింగ్స్ కానీ వేస్తామో అలా ఉండాలి. ఆ ఫీల్ రావాలి అన్నట్టుగా నేను చాలా ట్రై చేశాను. సో, నాకైనంత వరకు నేను రెడీ అవ్వాను. పాసిబిలిటీ ఎంతుంటే అంత చేశాను. అండ్ ఐ లవ్ ద ఫోటోషూట్. అండ్ అంటే ఇవన్నీ నా కోసం కదా! మా కోసం మేము ఎప్పటికైనా చూసుకోవచ్చు అన్నట్టుగా నాకు అదొకటి ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా రెడీ అవ్వడం కానీ, ఫోటోస్ తీపించుకోవడం కానీ, లేటర్ మనం తర్వాత ఫ్రీగా కూర్చొని ఇలా చూసుకున్నప్పుడు మనకు ఆ హ్యాపీనెస్, ఆ మెమొరీ గుర్తొస్తుంది కదా! సో, ఆ ఫీల్ ఉండాలని ఇంత ట్రై చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నామనమాట. ఫోటోషూట్ ఫైనల్ లుక్ అనమాట ఇది. ఇది అదే పనిగా నేను వెడ్డింగ్ యానివర్సరీకి అన్నట్టుగా ఈ శారీ తీసుకున్నాను. అండ్ హెవీ వర్క్ వేపిచ్చాను. అండ్ టెంపుల్‌కొచ్చామనమాట. అంటే టెంపుల్‌లో ఫోటోషూట్‌కి ప్లాన్ చేసుకున్నాము. ఆ ఫీల్ ఉండాలి కదా! టెంపుల్ సైడ్ మనం మ్యారేజ్ అలా సెలబ్రేషన్ లాగా ఉంటుంది అన్నట్టుగా టెంపుల్‌లో తీసుకోవడానికి వచ్చాము. బట్ పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు ఇక్కడ. కొన్ని సార్లు అలో చేయరు కదా! సో, అన్నీ కనుక్కోవాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చేసాం. అండ్ ఎక్కడే కానీ వీడియో తీసుకునేకి ఇవ్వలేదు. సో, మేము అక్కడ మొక్కునేసి ఇక్కడ ఫోటోషూట్‌కైతే వచ్చేసాం. అండ్ సోలో పిక్చర్స్ అండ్ ఇద్దరు కపుల్ పిక్చర్స్ అన్నీ తీసుకుంటున్నాము. కొద్దిగా ఎండ అయితే ఉన్నినింది. సన్నీగా ఉన్నినింది. బట్ తప్పదు కదా! మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొన్ని అడ్జస్ట్ అవ్వాలి.
ఒకే రోజులో ఫోటోషూట్ అయితే అయిపోదు. అది పాసిబుల్ అవ్వదు. మనం రెడీ అవ్వడానికి టైం చాలా సేపు పడుతుంది. సో, మేము 2 వీక్స్ పెట్టుకున్నామనమాట. వీకెండ్స్ అలా ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు పవన్ కూడా ఫ్రీగా ఉంటారు. అండ్ మాకు తెలిసిన వాళ్ళే అనమాట కెమెరా ఐ మీన్ ఫోటో తీసేవాళ్ళు. సో, వాళ్ళు కూడా ఫ్రీ ఉండాలి అన్నట్టుగా మరీ వాళ్ళకి పని ఉన్నప్పుడైతే కుదరదు కాబట్టి వాళ్ళకి పాసిబిలిటీ ఎప్పుడవుతుందని కనుక్కొని ఇలా ప్లాన్ చేశాము. వీకెండ్స్ అయితే మేము ఫ్రీ, వాళ్ళు ఫ్రీ అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ వి ఆర్ సో కంఫర్టబుల్ దట్ అభి బ్రో అండ్ ఆశీష్ బ్రో మీరు చాలా హెల్ప్ చేశారు. మాకు తగ్గట్టుగా ఐ మీన్ మాకు కావాల్సినట్టుగా ఫొటోస్ అయితే తీశారు. వి ఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంత షార్ట్ టైంలో ఇలా తీయడం చాలా కష్టం. ఎవరే కానీ ఐ మీన్ టైం తీసుకోరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనందవర్ణాల సరిగమా సమయమా 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 కదలకే క్షణమా జతపడే. సో, ఇంటి దగ్గర వచ్చేసాము. ఫోటోషూట్ అయిపోగొట్టుకొని ఇక్కడ జస్ట్ ఇది స్మాల్ వీడియో నాకు కావాల్సింది క్యాప్చర్లో. అంటే ఇలా బైక్లో ఈ క్యాప్చర్ నాకు ఎందుకో స్పెషల్ అనిపిస్తుంది. సో, ఈ వీడియో కావాలి అని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కోరికను కూడా తీర్చేసుకున్నాను. సో, ఫోటోషూట్ ప్లాన్ చేశాను వెడ్డింగ్ యానివర్సరీకి. సో, అయిపోయింది. సో, ఇలా నా వెడ్డింగ్ యానివర్సరీకి నేను ప్లాన్ చేసుకున్నాను ఫోటోషూట్‌ని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఫొటోస్ అయితే చాలా బాగొచ్చాయి. వి ఆర్ హ్యాపీ. అండ్ నాకు ఇది మెమొరీ ఎప్పటికీ ఉండిపోతుంది. థ్యాంక్స్ టు అభి బ్రో అండ్ ఆశీష్ బ్రో. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము చేసుకున్న ప్రిపరేషన్స్ ఫర్ photoshoot. So if you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. See you all. Take care. Bye bye. Have a nice day.